ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, ఈరోజు పోలాల అమావాస్య. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శుభ శ్రవణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అమావాస్య పూర్తిగా ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం మఖ, రాత్రి 12:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళనతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేదనకి గురి చేస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా కూడా ఉంటుంది. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక వేదనలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం, న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కాళభైరవుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు శ్రద్ధ తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి ఆందోళన ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విస్మయాలు జీవితంలో చోటు చేసుకుంటాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా మానసిక వేదనలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. అకారణ కలహాలు కూడా
పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ప్రారంభమవుతుంది. అయినప్పటికీ గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ఆందోళన ఇంకా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పొందగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా వాటిని అమలు చేయగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. క్రీడా రంగం వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అన్ని రంగాల వారికి ఆశాజనకంగా మారతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఎత్తుగడలు, వ్యాపారపరంగా యుక్తితో కూడినటువంటి విధి విధానాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యపై పట్టు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యంగా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. స్థిరచిత్తంతో మాత్రమే కార్యక్రమ నిర్వహణ చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి గందరగోళాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరుచుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ప్రతికూలంగా మారతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జగడాలు కొనసాగుతాయి. అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యార్థులకి సులభ రీతిలో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభ్యమవుతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. బలంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాల ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కాలభైరవుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధి క్రమక్రమంగా మాత్రమే పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు కొనసాగించాల్సి వస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. కోర్టు సంబంధిత విషయాల్లో ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరం అవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆందోళనకర కార్యక్రమాలు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా లభిస్తాయి. గట్టి కృషి, పట్టుదల అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మంచి అవకాశాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి పట్టుదలతో కూడిన కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే సిద్ధిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందినప్పటికీ శ్రమ కూడా సమాంతరంగా అధికంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి రావాలని, నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించి విజయాలు సాధించాలని, మంచి అవకాశాలు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పొంది విజయాలు సాధించాలని పోలాల అమావాస్య సందర్భంగా దుర్గాదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.